वेलकम बैक। शांति की राह में పార్ట్ ముందు భాగంలో శాంతికి పరిభాష क्या हो सकती है अपने शब्दों में बताइए అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ గురించి డిస్కస్ చేసాం. శాంతి అంటే ఏమిటి, శాంతి పరిభాష ఏమిటి అనే దాని గురించి దానికి సంబంధించినటువంటి పాఠ్యభాగం అయిపోయింది. ఇప్పుడు ద గ్రేట్ పర్సనాలిటీస్ అనేటువంటివి ఇద్దరు గురించి డిస్కస్ చేయబడిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఈజ్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా, హ్యావ్ యు హర్డ్ అబౌట్ హిమ్? He is a great person that automatically can know he fought. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో రంగు భేదం అంటే కలర్ డిఫరెన్స్ అనే దాని మీద పోరాడినటువంటి. కలర్ డిఫరెన్స్ అంటే ఏంటండి, మన దగ్గర ఆ ఫీలింగ్ తక్కువ, కానీ అమెరికాలో అదేవిధంగా వారం కానీ యూరోపియన్ కంట్రీస్లో నీగ్రోస్ అండ్ వైట్ పీపుల్ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండేటువంటి. రీసెంట్గా కూడా మనం ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం, ఇప్పటికీ దాదాపు పూర్తిగా తగ్గలేదు. అలా డిఫరెన్స్ ఆఫ్రికాలోనూ అది చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ గురించి ఫైట్ చేసినటువంటి గ్రేట్ పర్సనాలిటీ నెల్సన్ మండేలా. అయితే ఈ నెల్సన్ మండేలా గురించి మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసినట్లయితే, నెల్సన్ మండేలా के नाम विश्व भर के शांति दूतों में वी कैन टेक वन नेम. उसका पूरा नाम है नेल्सन मंडेला. पूरा नाम है नेल्सन रोलिफ्ला मंडेला और इसका जन्म है 18 जुलाई 1918 में और दक्षिण अफ्रीका में उनका जन्म हुआ. और इसके बाद अफ्रीका में वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. श्वेत अश्वेत, श्वेत मीन्स वाइट, अश्वेत मीन्स नॉट वाइट मीन ब्लैक कैन से नीग्रो చెప్పొచ్చు. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग विरोध के कारण अफ्रीकी नेशनल कांग्रेस और उसके सशस्त्र गुट उमखोतोम्बे सिज़वे के अध्यक्ष रहे. रंग भेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप में कारागार में बिताया. उन्हें कोयला खरीद का काम करना पड़ा. सन 1990 में श्वेत सरकार से हुआ एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन चुके. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. ओके, दिन कुछ डिस्कस करते हैं. नेल्सन मंडेला का पूरा नाम नेल्सन रोलिफ्ला मंडेला. 18 जुलाई 1918 में दक्षिण अफ्रीका में उनका जन्म हुआ. प्रथम अश्वेत राष्ट्रपति और रंग भेद विरोध के कारण and also he worked in African National Congress. इसमें इसका सशस्त्र गुट विथ వెపన్స్తో పాటు ఉన్నటువంటి ఒక యూనియన్లో వర్క్ చేయడం, ఆర్గనైజేషన్ వర్క్ చేయడం జరిగింది. దాని పేరేంటమ్మా అంటే ఉమ్ఖోతోంబే సిజ్వే. అది మీన్స్ దాని మూలంగా రంగు విరోధి ఫైట్ చేసిన కారణంగా ఆయనకి 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప్లో కారాగారం జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ జైల్లో గడిపిన అప్పుడు ఏం వర్క్ చేశాడమంటే కోయిలా ఖనికకారి అంటే బొగ్గు ఖనిజాలకు సంబంధించినటువంటి వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1990లో స్వేట్ గవర్నమెంట్, వైట్ గవర్నమెంట్ అంటే మీన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ కంప్లీట్లీ ఆఫ్రికాలో ఉన్న వైట్ పీపుల్ గవర్నమెంట్ సమझौता మీన్స్ అండర్స్టాండింగ్ తోటి ఆ తర్వాత వీళ్ళకి ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా సపరేట్ అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నుంచి దక్షిణ ఆఫ్రికా సంబంధించిన వాటిల్లో మొట్టమొదట రాష్ట్రపతిగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఏం చేసినటువంటి గ్రేట్ వర్క్స్కి ఆయన జన్మదినాన్ని, బర్త్డేని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ ఏంటండి, ఆయన బర్త్డేని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ జరుగుతుంది. దక్షిణాఫ్రికాలో అందరూ కూడా ఏ విధంగా అయితే మనం భారతదేశంలో మహాత్మా గాంధీని జాతిపిత అంటామో, అలాగే అక్కడ ఆఫ్రికాలో ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ నెల్సన్ మండేలాని జాతిపితగా సన్మానించడం జరుగుతుంది, గౌరవించడం జరుగుతూ ఉంటుంది. और इन्हें लोकतंत्र के प्रथम संस्थापक అంటే ఆటోమేటిక్ లోకతంత్ర మీన్స్ డెమోక్రటిక్ ఆఫ్రికా మీన్స్ దక్షిణ ఆఫ్రికా సంబంధించినటువంటి మొట్టమొదటి ఉద్ధారకర్తగా అటువంటి చెప్పబడతాడు. అదే దక్షిణ ఆఫ్రికాలో ప్రయాణాన్ని మదీబా అనే పేరుతో పిలువబడుతుంది. మదీబా అంటే అర్థం ఏంటంటే
పెద్దవాళ్ళకి గౌరవ సూచంగా ఇచ్చేటువంటి, మనం ఎలాగైతే బాపూజీ అని మహాత్మా గాంధీ పిలుస్తున్నామో అదేవిధంగా ఇక్కడ మదీబా అనే పేరుతోటి గౌరవించడం జరుగుతుంటుంది. యా శబ్ద్ బుజుర్గోం కే లియే సమ్మాన్ సూచక్ హై. ఆ శబ్దము బుజుర్గోం మీన్స్ ఎల్డర్స్ని, పెద్దవాళ్ళని గౌరవ సూచంగా పిలువబడే పేరు. అబ్ తక్ ఈయనకి దాదాపుగా ఇప్పటి వరకు మోర్ దాన్ 250 పైన రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్స్ రావడం జరిగింది. నాట్ ఈజ్ జోక్ అండి, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దట్ మీన్స్ ఐ గాట్ మోర్ దాన్ 250 అవార్డ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనమాట. ఆ సన్ 1993 में नोबेल शांति पुरस्कार, దాని నుంచి కొన్ని 1993 నోబెల్ పురస్కార్, భారత రత్న పురస్కార్, 2008లో గాంధీ శాంతి పురస్కార్ ఇవ్వడం జరిగింది. ఇంకా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 మీన్స్ ఆయన 23 నవంబర్ 2013లో మరణించడం జరిగింది. ऐसे महान शांतिदूत के निधन पर सारे विश्व అపూర్వ శ్రద్ధాంజలి అర్పిత్కి. అలాంటి గొప్పవాళ్ళు మరణించడంతో ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇంకా సంఘర్షమయ జీవనమే శాంతికి రాహమే చలనకి ప్రేరణ దేతియే. ఇలాంటి పోరాట పటిమ కలిగినటువంటి గొప్ప వ్యక్తులు యొక్క జీవిత చరిత్ర నుంచి మనం పోరాటం వైపు మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ మంచి వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందని గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వాటిలో నెల్సన్ మండేలా సిద్ధాంతం గురించి మనం ఏం చెప్పగలం, నెల్సన్ మండేలా నుంచి ఏ ప్రేరణ పొందొచ్చు అనేటువంటిది ఒక క్వశ్చన్ ఆన్సర్లో మనం దీనికి ఆన్సర్ చేయొచ్చండి. కాబట్టి సిద్ధాంతం కోసం కంటిన్యూస్గా పోరాడినటువంటి 27 సంవత్సరాలు, నటించు 27 సంవత్సరాలని 27 ఇయర్స్ కారాగార శిక్ష అనుభవించి కూడా మళ్ళీ అధ్యక్షుడిగా, అదేవిధంగా దక్షిణాఫ్రికాని పరిపాలించిన గొప్ప వ్యక్తిగా ట్రీట్ చేయబడుతున్నాడు. అలాంటి గ్రేట్ పట్టుదల కలిగినటువంటి పోరాట పటిమ కలిగినటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తప్పనిసరిగా ఎంతో నేర్చుకోవాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నెక్స్ట్ ఎందర్ క్యారెక్టర్ దట్ ఈస్ మదర్ తెరేసా. మదర్ తెరేసా గురించి ఏం చెప్పబడింది అనేటువంటిది కూడా ఒకసారి మనం చూద్దామండి. మదర్ తెరేసా అనేటువంటి ఆమె గురించి ఇక్కడ వివరించినటువంటి విధానం ఏంటి? మదర్ తెరేసా అనేటువంటి ఒక పేరు నేను మీకు ఆల్రెడీ తెలుసు. మదర్ తెరేసా ఎవరండి? ఒకసారి ఆలోచించండి. మదర్ తెరేసా ఎవరు? మదర్ తెరేసా పేరు ఎందుకని ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అని ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, మదర్ తెరేసా ఆమె ప్రేమ, ఆప్యాయత, కరుణ అనేటువంటి దానికి పర్యాయ పదంగా చెప్పవచ్చు. సేవ అనేటువంటి దానికి అంటే ఆటోమేటిక్ మదర్ తెరేసా చేసినటువంటి సర్వీస్ కానీ, మదర్ తెరేసా చేసినటువంటి హెల్ప్ కానీ, ఎవరైతే అనాథలు పాల్గొన్నారో వాళ్ళకి చేసిన సర్వీస్ కానీ చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మదర్ తెరేసాకు కూడా మీకు తెలుసు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. కాబట్టి అందర్ గ్రేట్ పర్సనాలిటీ మనం నెల్సన్ మండేలా తర్వాత మదర్ తెరేసాని తీసుకోవచ్చు. కాబట్టి మదర్ తెరేసా స్పెల్లింగ్ జాగ్రత్తగా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. మదర్ తెరేసా. ఇక్కడ మదర్ తెరేసా, మదర్ అనేటువంటి వర్డ్ మీకు తెలుసు యాక్చువల్లీ క్రిస్టియానిటీలో సిస్టర్, మదర్, బ్రదర్ అనేటువంటి చాలా పవిత్రమైన పదాలు రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి నేమ్గా మనం చెప్పుకోవచ్చు. మదర్ తెరేసా కి నేమ్ ऐसा नाम है శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్య. చాలా ముఖ్యమైనది. శాంతి, శాంతికి, కరుణ, కరుణకి, కింది ప్రేమ, ప్రేమకి, వాత్సల్య, వాత్సల్యానికి, వాత్సల్యానికి ప్రతీక చెప్పబడుతుందండి. కాబట్టి ఈమె ప్రతీక చెప్పబడే నేమ్. అదేవిధంగా ఏసీ మహాన్ మాతక పురాణం ఆగ్నేస్ గోమ్కషే భోజసియు తెరేసా పూర్తి పేరండి. ఉన్కా జన్మ 26 అగస్ట్ 1910లో స్వర్గవాస్. అదేవిధంగా స్వర్గవాస్ 5 సితంబర్ 1997లో ఆమె మరణించడం జరిగింది. వయసుతో యుగోస్లోవియాకి మూల్తి. ఆమె బేసికల్లీ యుగోస్లోవియా కంట్రీ నుంచి వచ్చినటువంటిది. ఆగే చల్కర్ సేవాకి భావనామే రత్ హోకర్ భారత్ కి నాగరికత స్వీకార్ కరి. మీన్స్ యుగోస్లోవియా నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడానికి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది. అది దేవభావంతుడిని సేవాకి భావన అని చెప్తున్నాం. సేవ అనేటువంటి సింబల్ అని చెప్పుకున్నాం. సర్వీస్ అనేటువంటి దాని సింబల్గా ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూడండి, ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికకే రూప్ మే కామ్ కియా. ఫస్ట్ ఆమె టీచర్గా వర్క్ చేసింది. ఆ తర్వాత కింద ఉన్కా సప్నా ఔర్ కుచ్ థా, కానీ టీచింగ్ ప్రొఫెషన్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఆమె సర్వీస్, ఆమె టార్గెట్, ఆమె డ్రీమ్ ఏంటమ్మా అంటే సప్నా
తద్భవ శబ్ద స్వప్న తత్సం శబ్ద అండి. సో ఇలా ఆమె డ్రీమ్ అది కాదు, డ్రీమ్ ఏంటంటే సర్వీస్ మోటివ్గా ఉండేటువంటిది. కాబట్టి ఆ సర్వీస్ చేయడం కోసం అని పూర్తిగా ఆ తర్వాత ఇమీడియట్గా ఏం చేసిందన్నమాట, ఉనకా సపనా వస్తూ అనాథో అన్న జిస్కా అనాథ్ నహీ హై, అనాథకి అయితే అనాథలు, గరీబం పేదవాళ్ళు, రోగులు అలాగే సర్వీస్ చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆమె ఒక సపరేట్గా ఒక సంస్థ స్థాపించడం జరిగింది 1950లో కోల్కతాలో. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏంటండి, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి సంస్థను స్థాపించింది. తద్వారా ఆమె స్థాపించిన సంస్థలో దాన్ని నిర్మల్ హృదయ్ అని కూడా ఏమంటామండి, నిర్మల్ హృదయ్ स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। उन्होंने अपना सारा जीवन कंप्लीट लाइफ गरीबों, अनाथों, बीमार लोगों की सेवा कंप्लीट का सर्विस చేయడం జరిగింది। सन 1970 में वे गरीबों, असहायों के लिए मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई है। 1950లో సంస్థాపించి 1970 కల్లా చాలా ఫేమస్ అవ్వడం జరిగింది। ఆటోమేటిక్గా హ్యూమన్ వాల్యూస్ ఇంపార్టెన్స్, అదేవిధంగా ఎవరైతే రోగస్తులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అనాథులు ఉన్నారో సర్వీస్ చేయడం ప్రారంభించింది అప్పటి నుంచి చాలా ఫేమస్. ఆ విధంగా ఫేమస్ అయిన తర్వాత 1979లో ఆమె నోబెల్ పురస్కార్, 1980లో భారతరత్న పురస్కార్ లభించడం జరిగింది, వీటిని సన్మానించడం జరిగింది। उन्होंने చెప్పేది క్లియర్గా కథనీ సే करनी को अधिक महत्व दिया गया है। చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ స్టేట్మెంట్ అండి। కథనీ సే करनी, కథనీ చెప్పడం కన్నా, కథనీ సే करनी अत्यंत महत्व है। మీకు తెలుసు మానవ సేవ ही माधव सेवा कथनी से करनी है। అదే విధంగా ఆమె చెప్పినట్టు గొప్ప స్టేట్మెంట్ లో प्रार्थना करने वाले होंठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। ఈ మూడు స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ తీసుకోవచ్చండి। और मूर्ति करुणामय मदर तेरेसा ने अपना जीवन में अब साबित कर दिखाया कि मानव सेवा ही माधव सेवा है। అదేవిధంగా प्रार्थना करने वाले होंठों से सहायता करने वाले हाथ अच्छे हैं। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అండి। అంటే మన వాళ్ళు ఏమైనా కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు దూరం చేయాలని ప్రార్థించడం కన్నా, నీకు చేతనైన సహాయం నువ్వు చెయ్యి అంటే సాధ్యమైనంత వరకు భగవంతుని ప్రార్థన చేయడం కన్నా నీకు ఎంత వీలైతే అంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయి, అది చాలా గొప్ప పని అవుతుంది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అండి। అదేవిధంగా ఇక చెప్తున్నారు చూడండి, పరోపకార్ కే పథ్ పర్ చలనే వాలోं की వాస్తవిక జీవన్ మిల్తా హై। ఎవరైతే పరోపకారం కోసం, ఇతరుల సహాయం చేయడం కోసం వర్క్ చేస్తారో వాళ్ళకి నిజమైన జీవితం లభిస్తుంది అని చెప్పబడింది। आज वे हमारे बीच नहीं है, ఆమె మన దగ్గర లేకపోయినప్పటికీ మనకి మహాన్ విచార్, గొప్ప వ్యక్తి, ఉత్కృష్ట కార్య, గ్రేట్ వర్క్స్ అనేటువంటివి, శ్రేష్ఠ పరోపకారి గుణ్ అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి పరోపకారం అనేటువంటి గుణాలు అనేటువంటివి आज भी दिव्य ज्योति के रूप में वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। దివ్య జ్యోతిలాగా మన జీవితాల్లో వెలుగుంటాయి అని చెప్పేసి చెప్తున్న గొప్ప విషయం చెప్పబడుతుందండి। సో ఆటోమేటికలీ యూ హ్యావ్ టు లెర్న్ నౌ, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ మీన్స్ దట్ టైప్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ లైక్ మదర్ తెరెసా started a special operation in Kolkata, name of Missionaries of Charity, and also we can call it as a Nirmal Hriday. Through that automatically she worked a lot and it became famous. And in 1970, afterward in 1979, and she got special prizes, and also I can say she is the symbol for love and affection, the symbol for paropakar, symbol for service. అలాంటి సర్వీస్ మోటో ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ మదర్ తెరెసా అండి। ఇక్కడ మదర్ తెరెసా గురించి 2 క్వశ్చన్లు ఉన్నాయి। మదర్ తెరెసా గురించి మనం చెప్పొచ్చు, అదేవిధంగా ప్రార్థనా करने वाले होंठों से सहायता करने वाले हाथ अच्छे हैं, इसके भाव समझाइए అనేటువంటిది ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మీకు ఇవ్వడం జరిగిందండి। కథనీ సే करनी, మానవ సేవ ही माधव सेवा, प्रार्थना करने वाले होंठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं అనేటువంటి గ్రేట్ థింగ్స్ సర్వీస్ మోటో అనేటువంటి సింబల్ ఆమె। ఆ సర్వీస్ ని మనం ఆటోమేటిక్గా అందరం నేర్చుకొని మనం కూడా ఇతరుల పరోపకారం చేయడం అనేటువంటి గొప్ప గుణాన్ని తీసుకున్నట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగిందండి। నెల్సన్ మండేలానేమో ఏ సిద్ధాంతాన్ని నమ్మే సిద్ధాంతం కోసం పోరాడాలి చివరి వరకు పోరాడాలి 100% సక్సెస్ సాధించే వరకు పోరాట పటిమ కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు। మదర్ తెరెసా సర్వీస్ ఒట్టుగా ఇతరుల సహాయం చేసే నేర్చుకుని మనం నేర్చుకోవాలి। తప్పనిసరిగా పాఠాలు చదవడమే కాకుండా పాఠాలు వచ్చిన నీతిని గురించి తెలుసుకుంటారని తప్పనిసరిగా ఆశిస్తున్నాను। చూస్తూనే ఉండండి భాను హిందీ అకాడమీ। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్।